అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్పి. పార్టీలకి అతీతంగా దయచేసి ఒక్కసారి ఈ వీడియో చూడండి. గౌరవనీయ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం. నా పేరు చైతన్య. మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్ లో 3వ బిల్డింగ్. మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని పెద్ద బోర్డు ఉంటుంది. ఇక్కడ మేము హార్ట్ పేషెంట్, 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్లు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశం చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు. ఇవాళ విజయవాడ ఇలా అవటానికి ఎవరు కారణం? చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు తప్పంటారు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తప్పంటారు. మీరు వాళ్ళనన్నా వాళ్ళని వీళ్ళనన్నా ఇక్కడ ఇబ్బంది పడేది మాత్రం ఓటు వేసిన ప్రజలు. సింగనగర్లో 2 లక్షల మంది ప్రజలు అక్కడ బాధపడుతున్నారు. మీరేమో జగన్ గారు చేసిందంటారు, జగన్ గారు ఏమో కావాలని మీరు మీ ఇంటి నీళ్ళు వెళ్లకుండా చేసేసారు, ఇట్స్ ఏ మ్యాన్ మేడ్ థింగ్ అని తన అంటారు. మీరు దేనికి వచ్చారు రాజకీయాల్లోకి? జనాలను సేవ చేయడానికే కదా. టీడీపీ వాళ్ళు దేనికి వచ్చారు? సేవ చేయడానికే కదా సార్ మాకు. వైసీపీ వాళ్ళు ఎందుకు వచ్చారు? జనాలకు సేవ చేయడానికే కదా. మీరు చేస్తున్నారా? అసలు ఎందుకు సార్ ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు పద్దాగా? ఫ్లడ్స్ వచ్చినాయి అన్నప్పుడు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఉండొచ్చు కదా. ఇద్దరు కలిసి ఒక టేబుల్ మీద కూర్చుని మాట్లాడుకోవచ్చు కదా. మీ ఇద్దరు బతికేది, మీ ఇద్దరు కొట్టుకునేది, మీ ఇద్దరు పొడుచుకునేది, మీ ఇద్దరు నడుపుకునేది మా కోసమే కదా సార్. మమ్మల్ని ఆనందంగా ఉంచడానికే కదా. మరి కూర్చుని మాట్లాడండి సార్. ఇక్కడ కూడా రాజకీయం ఎందుకు సార్? సరే, ఎవరో గవర్నమెంట్ వాళ్ళు నిర్లక్ష్యం, సరిగ్గా వర్క్ అవ్వలేదు. 74 ఏళ్ల వయసు అతన వచ్చి పనిచేస్తున్నాడు కదా రాత్రిపూట 2 3 నిద్రపోకుండా. తన అలర్ట్ అయితే సీఎం అలర్ట్ అయితే కింద మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, లేకపోతే కలెక్టర్లు, లేకపోతే నార్మల్ ప్రజలు, కార్యకర్తలు వాళ్ళు కూడా అలర్ట్ అవుతారనే కదా తను వచ్చేది. తను ఏదో చేస్తున్నాడు కదా. మీరు కూడా వచ్చి చేయండి సార్. అపోజిషన్ వాళ్ళు కూడా వాళ్ళతో కలిసి హెల్ప్ చేయండి. 2 రోజులు 3 రోజుల తర్వాత వచ్చి వాస్తవాలు చెప్పండి బయట. ఇప్పుడే ఎందుకు సార్ మాకు ఇది? మీరు చేయరు, చేసే వాళ్ళని చేపినెవరు? మీరు 5 ఏళ్లలో బుడమేరు చెరువు సరిగ్గా చెక్కట్టుంటే మాకు ఈ దిక్కు దివాణం ఎందుకు? మీరు కట్టలేదు, తను వచ్చి తను చేయలేదు. మీ ఇద్దరు చేయకుండా మమ్మల్ని సంకనాకి ఇచ్చారు కదా సార్. మమ్మల్ని నెట్టెట్ట ముంచేశారు, మమ్మల్ని నిలువలా ముంచేశారు. ప్రజల జీవితాన్ని ఇద్దరు పాడు చేశారు. రాష్ట్రానికి వరదలు వస్తున్నాయి, ఒక ప్రాబ్లం వస్తుంది అని చెప్పి 2 పార్టీ వాళ్ళు కూర్చుని ఏం చేద్దాము, రాష్ట్రానికి మేలేం చేద్దాము, ఎలా చేస్తే వస్తుంది? ఉండదు. నువ్వు వస్తే నన్ను జైల్లో పెట్టు, నేను వస్తే నిన్ను జైల్లో పెడతా, నువ్వు వస్తే మా వాళ్ళని చంపేసాయి, మా వాళ్ళు వస్తే మీ వాళ్ళని చంపేస్తాం. ఈ పార్టీ ఎవడంటే ఆ పార్టీ ఎవరిని తింటాం, ఆ పార్టీ ఎవడంటే ఈ పార్టీ ఎవరు తింటాం. మరి ఇద్దరు ఉండేది ప్రజల సేవ కోసమే. ఏమి సేవ చేస్తారో మాకు తెలియదు. తను చేయలేదనే కదా సార్ మీకు ఇచ్చింది. మీరు ఇప్పుడు పులిహార ప్యాకెట్లు ఇచ్చి, ఆ ప్యాకెట్లు ఇచ్చి, అట్లీస్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ యూ ఆర్ డూయింగ్ ఇట్ సార్. అట్లీస్ట్ ఐఎమ్ వెరీ రియల్లీ థ్యాంక్ఫుల్ యూ ఆర్ డూయింగ్ ఇట్. మీరు ఆ వయసులో మీరు అలా వచ్చి అలా హెల్ప్ చేయడం అనేది ఇట్ వాజ్ సూపర్. మీరు పని చేసినా, మీరు పని చేయకపోయినా, మీరు ఇంట్లో కూర్చున్నా, 2029 దాకా మీరే సీఎం. ఐ అగ్రీ విత్ ఇట్. ఈ ఒక్క విషయంలో మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు పని చేసినా, మీరు పని చేయకపోయినా, మీరు ఎలా ఉన్నా సరే 2029 దాకా మీరే సీఎం. ఎందుకని జనాలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. అయినా మీరు వచ్చి ఈ వయసులో 2 3 అర్ధరాత్రి కష్టపడుతున్నారు. బట్ నేనైతే అక్కడ దాకా ఎందుకు తెచ్చుకున్నారు సార్? మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీకు కంప్లీట్గా తెలుస్తుంది కదా. పిన్ టు పిన్ ఇంత వర్షం పడిద్ది కూడా తెలిసిపోతుంది కదా సార్. 10 days తర్వాత ఏం జరుగుతుందో కూడా ముందే మనకు తెలిసిపోతుంది కదా. మీకు ఆ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. బుడమేరు తెగుతుందంటే తెగకుండా ఏం చేయాలో మీరు ఆల్టర్నేట్ తీసుకోవాలి కదా సార్. ముందు లక్షల మంది జనాలు ఏడుస్తున్నారు సార్ అక్కడ. కొన్ని లక్షల మంది జనాలు మిమ్మల్ని నమ్మే కదా సార్ మీకు ఓట్లేసింది. ఇప్పుడు వచ్చి పులిహార పొట్లాలు ఇస్తాము, వాటర్ ప్యాకెట్లు ఇస్తాము,
రెండు పార్టీలు వచ్చింది మా కోసం అంటారు, మీకోసమే పుట్టాము, మీకోసమే పెరిగామని అంటారు. మీరు చేసేది మమ్మల్ని అడుగు తినేవాళ్ళలాగా చేసి ప్యాకెట్లు పంచిపెట్టడం. మీకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా సార్? జరిగింది ఏదో జరిగింది. ఫ్యూచర్లో మాత్రం ఇలా జరగకుండా, ఇన్ కేస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే రెయిన్ వచ్చినా, ఇలాగే ఫ్లడ్స్ వచ్చినా, ఇలా అవ్వకుండా మాత్రం తీసుకోవాల్సిన బాధ్యత మీదే. ఫస్ట్ విజయవాడకి ఏదో ఒకటి చేయండి. ఇలా ఇళ్లలోకి నీళ్లు, ఊరిలోకి నీళ్లు వచ్చేదాకా మాత్రం చేయమాకండి. నెక్స్ట్ ఇయర్ ఇలాగే ఫ్లడ్స్ వస్తే గనక, నెక్స్ట్ మంత్ ఈవెన్ ఇలాగే ఫ్లడ్స్ వచ్చినా సరే ఇలా రాకుండా చేసే బాధ్యత మీరు తీసుకోండి. ఇప్పుడు వాట్ ఎవర్ హ్యాపెన్ ఈజ్ హ్యాపెన్. వాళ్ళని అందరినీ రక్షించండి, అందరినీ కాపాడండి, అందరికీ ఫుడ్ సప్లై చేయండి, మంచి ఫుడ్, మంచి షెల్టర్ అన్నీ ఇవ్వండి. ఐ రిక్వెస్ట్ యూ సార్, ఐ రిక్వెస్ట్ అవర్ హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఐ రిక్వెస్ట్ యూ సార్, ఇంకెప్పుడు ఇలాంటిది విజయవాడలో జరగకుండా చూడండి. ఇంకా ఎప్పుడు ఇంతకంటే భారీ వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, ఏమొచ్చినా సరే ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూడండి. ఆ కట్ట కానీ, బుడమ కానీ ఏదైనా సరే అన్ని ప్రాపర్గా చేయండి. ఎన్ని కోట్లు తీసుకున్నా ముందు విజయవాడని ప్రాపర్గా చేయండి సార్, తర్వాత కొత్తగా ఏమైనా చేద్దు కానీ.